కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కవిత నిప్పులు చెరిగారు. ఎంపీలు రాజీనామా చేస్తే వెంటనే బీసీ బిల్లు ఆమోదం వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక పార్టీలు ప్రజలకు మభ్యపెడుతున్నాయంటున్న ఎమ్మెల్సీ కవితతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. అయితే ఈ జనయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంది, ఇదే అంశంపై మనతో మాట్లాడే ఎమ్మెల్సీ కవిత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధానంగా చూస్తే ఈ జనయాత్ర ఎందుకు చేస్తా ఉన్నారు? జాగృతి జనం బాటలో ఇప్పుడు మీరు చూసిండ్రు, మనం రైతు దగ్గరకు వచ్చిన వాళ్ళ సమస్య తెలుసుకున్నాం. అట్లాంటి సమస్యలను తెలుసుకోవడానికి అంటే దగ్గర నుంచి మనం హైదరాబాద్లో ఉండి పేపర్ల వార్త చదివింది వేరే ఉంటుంది, ఇక్కడికి వచ్చి చూస్తే రైతులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కానీ ఇంకా ఇట్లాంటి రైతులు అనేక మంది ఉంటారు, అనేక మంది సమస్యలు ఉంటాయి, పరిష్కారం చేయొచ్చు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాలని జాగృతి జనం బాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు? దాదాపు 4 నెలలు ఉంటుంది. ప్రతి జిల్లాలో కూడా 2 రోజులు ఉంటాము. 2 రోజుల్లో ఇట్లాంటి ఏమన్నా తీవ్రమైన సమస్యలు ఉంటే వాటి దగ్గరికి వెళ్తాం, వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం, పరిష్కార మార్గాలను కూడా వెతకడం జరుగుతుంది. అయితే మీరు ప్రజల వద్దకు వెళ్తా ఉన్నారు, ప్రజల వద్ద నుంచి మీకు ఎలాంటి ఫిర్యాదులు చేస్తా ఉన్నారు ప్రజలు? చాలా మటుకు ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఎక్కడి సమస్యలు అక్కడనే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన సమస్య కూడా 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దీనికి వ్యతిరేకంగా మాట్లాడే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, కానీ ఆ సమస్య పరిష్కరించకుండా 2 సంవత్సరాల నుంచి ఆయన కూడా పెండింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ప్రాజెక్టు కట్టకపోతే కట్టకండి, అది చెప్పేసేయండి, రైతులకు పట్టాలు ఇవ్వండి, వాళ్ళని ప్రశాంతంగా ఉండనియండి అని నేను డిమాండ్ చేస్తున్నాను. 42% స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించకుండా కోర్టుకు మెట్లు ఎక్కడం జరిగింది, దానిపై మీరు ఏమంటారు? అసలు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేని శివ పూజ లాగానే చేస్తూ ఉన్నది బీసీల ఇష్యూలో. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అత్యంత ద్రోహం చేస్తున్నది బీసీలకు. ఇవ్వగలిగే పొజిషన్ నుండి వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద బంధుకాలు ఇవ్వడము, బంద్లో పాల్గొనడం అనేది సిగ్గుచేటు. ఇది కేవలం బీసీలను అవమానపరచడమే. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదలు రాజీనామా చేస్తే బీసీ బిల్ అనేది తెలంగాణకు నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ పని చేయాలి, ఒత్తిడి చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరుతాం. జనయాత్ర ప్రజలకు మీరు ఎలాంటి సూచన సలహాలు ఇవ్వనున్నారు? వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా. జనం బాటలో ఒకటే ఆలోచన చేస్తా ఉన్నాము, మీకుండే సమస్యలు ఏమున్నా ధైర్యంగా ఉండాలి. ఇవాళ ఇక్కడ రైతు ప్రకాష్ పాపం తమ్ముడు తను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసి, అట్లా కాకుండా ధైర్యంగా ఉండండి, మీకు అండగా జాగృతి ఉంటుంది, మీకు అండగా నేను నిలబడి ఉంటాను, కవిత నిలబడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నారు, ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చి కనీసం చూసిన పాపన పోలేదు. ఫారెస్ట్ అధికారులు ఇంత జులుం చేస్తుంటే ఎమ్మెల్యే అడగడు, బీఆర్ఎస్ అడగదు, బీజేపీ అడగరు, ఓట్లు అడగడానికి వచ్చేటటువంటి వీళ్ళు సమస్యల గురించి ఎందుకు అడగరు? వీళ్ళందరూ అడిగితే నేను రావాల్సిన అవసరం లేదు కదా. సో జనం బాటలో ఇట్లాంటి సమస్యలు తీసుకొని ముందుకెళ్తారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కానీ బీజేపీ ఎంపీలకు మీరు ఎలాంటి సూచన సలహాలు ఇవ్వనున్నారు? ఏమీ లేదండి, చాలా సమస్యలు ఉన్నాయి, మీకు ధైర్యం ఉన్నట్టుగా జవాబు చెప్పండి ప్రజలకు. సమస్యల మీద ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇది పరిస్థితి. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని చెప్పేసి అందుకే ఈ జనయాత్ర నిర్వహిస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.